అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో సంక్రాంతి నోము, నందికి నానబియ్యం, శంకరుడికి శనగల నోము, ఈ నోము గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లో చాలా రకములైన సంక్రాంతికి సంబంధించిన నోములు ఉన్నాయండి. ఒకసారి చూడండి. మొదట ఈ నోముకు కావలసినవి 2 గిన్నెలు. ఏ సైజులో అయినా సరే తీసుకోవాలి, కానీ దానిలో కిలోపావు పట్టేలాగా చూసుకోవాలి. మొదట ఒక గిన్నెను తీసుకొని దానిలో కిలోపావు నానబెట్టిన బియ్యమును పోయాలి మరియు దానిలో కొన్ని కూరగాయలు వేయాలి. రెండవ గిన్నెలో కిలోపావు నానబెట్టిన శనగలను పోసుకోవాలి. నానబెట్టిన బియ్యము పోసిన మొదటి గిన్నెలో ఒక నందిని పెట్టాలి. నానబెట్టిన శనగలు పోసిన మరొక గిన్నెలో శంకరుణ్ణి పెట్టుకోవాలి. ఈ రెండిటిని పెట్టిన తర్వాత మధ్యలో పసుపుతో గౌరమ్మను చేసి గౌరమ్మను పూజించి 2 గిన్నెలను నోముకోవాలి. ఇలా నోముకున్న తర్వాత నానబెట్టిన బియ్యమును నందికి పెట్టాలి. శనగలేమో మనం పసుబొట్టుకు ఇచ్చినప్పుడు వీటిని ఇవ్వాలి. మనము పండుగ తెల్లారి పసుబొట్టు ఇస్తాం కదండి, అప్పుడు కూడా ఈ శనగలను పెట్టవచ్చును. బియ్యంలో పెట్టిన నంది విగ్రహాన్ని, శనగలలో పెట్టిన శంకరుని విగ్రహాన్ని పూజించాలి. విగ్రహాలు దొరకనిచో అచ్చులు కూడా పెట్టుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.